ప్రవీణ్ పగడాల గారు ఏదైతే నాకు అనుమానంగా ఉంది, నన్ను ఇలాగ హత్య చేయొచ్చు అనేటువంటి మాటలు తెలియజేసి పోస్ట్ చేశారో, మేము చూసినప్పుడు కూడా ఆయనకు అదే పరిస్థితులు కనిపించాయి. ఆయన మొక్క మీద దెబ్బలు కానీ, ఆయనకున్నటువంటి గాయాలు కానీ అనుమానం కలిగించేటట్లుగా ఉన్నాయి. ప్రభుత్వం వారు ఖచ్చితంగా దీని విషయంలో న్యాయం తీర్చాలి. అలాగే పోలీసు వారు ఖచ్చితంగా ఏదైతే జరిగిందో ఆ సంఘటనలు పబ్లిక్ సమాజాన్ని తెలియపరచాలి. ఇప్పటికే మతోన్మాదుల దాడి వలన చాలా దేవాలయాలు కూల్చబడ్డాయి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. చివరికి బైబుల్ని, క్రీస్తుని కూడా హింసిస్తూ అనవసరమైన మాటలు పలుకుతూ బూతులతో అవమానపరుస్తున్న వారికి ఇది ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణంతో ముగింపు కావాలి. అలాగే లేకపోతే ఖచ్చితంగా క్రైస్తవులందరూ సంఘటితమై పోరాటాలు సిద్ధం, పోరాటం చేయడానికి సిద్ధం.